హాయ్ ఎవ్రీవన్. ఇన్సూరెన్స్ పాలసీ గురించి టాపిక్ అండి. జనరల్గా ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ ఒక్క ఇన్సూరెన్స్ అయినా తీసుకోండి అని చెప్తాను నేనైతే మాత్రం. ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ చాలామంది అంటారు ఇన్సూరెన్స్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ వాటిలో ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి కదా అని అంటుంటారు. మరి ఇన్సూరెన్స్ పాలసీలు ఉండాలి కదా అని మనం దాచుకునే 100% కూడా అందులో ఒకే దాంట్లో పెట్టకూడదు. అట్లీస్ట్ లైఫ్ రిస్క్లో పడినప్పుడు ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది ఇన్సూరెన్స్ పాలసీ. అలాగే ఇన్సూరెన్స్ పాలసీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మనం అన్నీ తెలుసుకొని ఎంత అమౌంట్స్ వస్తాయి, బెనిఫిట్స్ ఏంటి, ఎన్ని ఇయర్స్, A to Z ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. నాకు 2009లో జస్ట్ ఎంగేజ్మెంట్ మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను మా వారికి అడిగానండి, ఇన్సూరెన్స్ పాలసీ ఉందా అని అంటే లేదు అని అన్నారు. అయ్యో మీరు అంత కమర్షియలా అప్పుడే అడిగేశారని అంటే కాదండి, జస్ట్ నా ఉద్దేశంలో ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అట్లీస్ట్ ప్రతి ఒక్కరికి ఒకటి ఉండాలనేది నాకు ముందు నుంచి అనుకునేదాన్ని. అయితే 2009 మార్చిలో మాకు మాట్లాడినప్పుడు అడిగితే లేదు అని అన్నారు. అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మీరు ఒక పాలసీ రాయించండి, ఏదో ఒకటి చిన్నదైనా పర్వాలేదు అని చెప్తే మా వారేమో అప్పటికి 10,000 శాలరీ అనుకుంటా, చాలా తక్కువ అండి. అయితే ఓన్లీ 1665 6 months కట్టారండి. ఇదిగోండి ఇన్సూరెన్స్ది. ఇది ఎందుకంటే మొన్న ఇది మెచ్యూర్ అయిపోయిందండి, వాళ్ళకి ఒరిజినల్ ఇచ్చేయాలి కదా, ఇచ్చేసాను. ఇదిగోండి 1665 6 monthsకి, చాలా తక్కువ, చిన్న అమౌంట్. అది జస్ట్ ఏదో ఒకటి కట్టండి పర్లేదు అని చెప్పాను. అట్లీస్ట్ ప్రతి ఒక్కరికి ఒక ఇన్సూరెన్స్ ఉండాలండి. చాలామంది ఇంట్లో ఉన్న లేడీస్కి తీసుకోరు, వీళ్ళకి ఎందుకు ఇంట్లో పడి ఉంటారని. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అవసరానికి అది ఆడుకుంటుంది. ఒకవేళ ఇన్కేస్ అయ్యో ఏదైనా జరిగిపోతుంది అన్న ఉద్దేశంతో ముందే అనుకుంటామా, నెగిటివ్గా ఆలోచిస్తామంటే అలాగేం కాదండి. నెగిటివ్గా ఆలోచించడానికి కాదు, అట్లీస్ట్ ఒక్క పాలసీ అయినా తీసుకోండి అని మా క్లయింట్స్ కూడా నేను అదే చెప్తుంటానండి. పాపం కొంతమందికి కొత్తగా జాబ్స్ వచ్చిన వాళ్ళకి తెలియదు అనమాట ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది. శాలరీస్ వస్తుంటాయి, ఖర్చు పెడుతుంటారు, అలా అయిపోతుంది తప్ప ఏం దాచుకున్నారంటే సేవింగ్స్ ఏం లేవండి అని అంటారు. 10 lakhs 20 lakhs శాలరీ వచ్చిన వాళ్ళకి కూడా సేవింగ్స్ అడిగితే 1 lakh కూడా చేయలేదు మేడం, ఖర్చు అయిపోయి అని అంటుంటారు. అలా సేవింగ్ అనే కాకుండా ఇన్సూరెన్స్ అనేది కూడా మనకి ఉపయోగపడుతుంది. అయితే నేను అప్పుడు ఈ పాలసీ కట్టించాను 16 years అండి. ఇది మొన్న మార్చికి 16 years అయింది ఎగ్జాక్ట్గా. అయితే నేను కట్టింది 54,000 వస్తుంది అనుకుంటానండి. అయితే అది సమ్మెష్యూడ్ ఏదో అంటారు కదా, టోటల్ సమ్మెష్యూడ్ అయితే 50,000 లెక్కలోకి తీసుకుంటారట. సమ్మెష్యూడ్ 50 వస్తుంది అన్నారు. అంటే 1665 ఇంటూ 2 అంటే 3,330 రూపాయలు అండి ఇయర్కి కట్టింది. ఇంటూ 16 years అంటే 53,280. కానీ ఆ 3,280 అనేది సమ్ ఛార్జెస్ ఏవో ఉంటాయి. సమ్మెష్యూడ్ అయితే 50,000 వస్తుందని చెప్పారు. 16 years అయింది కదా, అట్లీస్ట్ 1 lakh వస్తుందేమో అని నేను అనుకున్నాను. కానీ 82,700 ఎంత వచ్చిందండి. అయితే నేను ఇన్సూరెన్స్ వాళ్ళు అడిగాను, మరీ ఇంత తక్కువ వచ్చిందా, 16 years ఉంది కదా, అట్లీస్ట్ 1 lakh అయినా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను మేడం అంటే, మనం అప్పుడు చాయిస్ చేసుకున్న పాలసీ అయితే న్యూ జనరక్ష పాలసీ అటండి దీని పేరు. ఇదేంటంటే రిస్క్ కవరేజ్ ఎక్కువగా ఉండేటట్టు పెట్టాము, అప్పుడు మీ ఏజ్ తక్కువ కదా, అలా అమౌంట్ అనేది అంతే వస్తుందమ్మా అని అన్నారు. సర్లే అని చెప్పాను. అయితే మనం అడ్వైజెస్ అందరూ ఏజెంట్లకు కూడా ఫుల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, అలాగే అందరికీ ఉండదని కూడా చెప్పలేము. ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి ఏజెంట్ని అన్నీ తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. అలాగే మీరు కూడా ఇప్పుడు ఇవాళ రేపు అప్పట్లో అంటే 16 years బ్యాక్ జీరో నాలెడ్జ్ నాకైతే. ఏదో పాలసీ అయితే ఉండాలని మా వారికి అడిగేశాను, ఏదో నా బాధపడలేక అడిగాను కదా అని ఒకటి కట్టేశారు అంతే. అయితే అది అలా అయిందనమాట. ఇప్పుడైతే కనుక పాలసీలకు సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మనకి యూట్యూబ్లో తెలుస్తున్నాయి, అన్ని తెలుస్తున్నాయి. అట్లీస్ట్ ఇప్పుడు వరకు కూడా ఎవరికి ఇన్సూరెన్స్ లేకపోయినా ఒక్క ఇన్సూరెన్స్ తీసుకోండి అనేది నా సలహా అండి. ఇప్పుడు ఏంటంటే న్యూ రెజ్యూమ్, ఓల్డ్ రెజ్యూమ్ అని ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చాయి కదండి, మనకి సేవింగ్స్ ఏం లేకపోయినా న్యూ రెజ్యూమ్లోకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి చేసేవాళ్ళు కూడా చేయడం మానేస్తున్నారు. ఓన్లీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసమే కాకుండా మీ ఫ్యామిలీ కోసం కూడా ఆలోచించి ఒక్క ఇన్సూరెన్స్ తీసుకోండి. అట్లీస్ట్ చేయగలిగే వాళ్ళు 2-3 తీసుకోండి. అప్పుడు ఎల్ఐసి వాళ్ళు అంటుంటారు, అప్పుడు శ్రీదేవి గారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత చాలా కొన్ని కోట్లు ఇచ్చిందండి ఎల్ఐసి, ఆవిడకి చాలా పాలసీలు ఉండేవి అనేసి. ఉన్నవాళ్ళు ఎప్పుడు చేయగలరు, అలాగే వాళ్ళ బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయి.
కనీసం మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అన్నవాళ్ళు కూడా చిన్న పాలసీ అయినా చేయండి. అయ్యో నేను చెప్పిన మా ఇంట్లో వాళ్ళు వినరండి అనుకుంటే చిన్న పాలసీ అయినా స్టార్ట్ చేయమనండి. దీంతో ఏమీ అయిపోదు. అయితే నాకు 80,000 రావడానికి 16 years పట్టింది. అవి ఖర్చు అవ్వడానికి మనకు తెలుసు కదా, 5 minutes కూడా అవ్వదు. జస్ట్ ఒక కిడ్కి ఫీజు కూడా 1 year రాదనమాట. అయితే ఇంత లాస్లో ఉంది కదా, ఎందుకు వేస్ట్ కదా, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కదా, అదే అమౌంట్ పెట్టుంటే అని అనుకుంటొచ్చు మీరు. కానీ ఇది రిస్క్కి సంబంధించింది. ఎప్పుడు కూడా ప్రాఫిట్ వేలోనే ఆలోచించకూడదు ఇన్సూరెన్స్ అనేది. ఎనీ ఇన్సూరెన్స్ మీకు అది ప్రాఫిటా అనేది కాకుండా, ఇన్సూరెన్స్ బై ఛాన్స్ ఏదైనా అయ్యి ఉంటే అప్పుడు ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా అట్లీస్ట్ ఎంతో కొంత అమౌంట్తో మిమ్మల్ని కాపాడుతుంది మీ ఫ్యామిలీని అని చెప్పి అలా కూడా ఆలోచించవచ్చు. కట్టిన వాళ్ళందరూ చనిపోవాలని కాదు, అలాగా కట్టలేని వాళ్ళందరికీ చనిపోతారని కాదు. జస్ట్ మన సేఫ్ సైడ్ ఆలోచించాలంతే. మరి ఇంత కమర్షియల్ అంటే ఏం చెప్పలేను నేను. అట్లీస్ట్ నాకెందుకు ఆ టైంలో అనిపించింది పాలసీ ఏమైనా ఉందా అని అడిగాను. లేదన్నారు. జస్ట్ అప్పటికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి మా అత్తగారి పేరు నామినీ కింద పెట్టారు. ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ చేంజ్ చేసేసారనమాట. అయితే ఈ ఇన్సూరెన్స్లు తర్వాత ఇంకొక పాలసీ ఏదో కట్టించాను. మీ ఇన్కమ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అన్నప్పుడు మీరు పాలసీలు అవి కట్టచ్చు. చాలామంది ఏం చేస్తుంటారంటే పాలసీలు మంచిది కదా అని చెప్పి మీరు దాయాల్సిన 100% అమౌంట్ని కూడా ఒకే దాంట్లో పెట్టేస్తారు. నాకు తెలిసిన ఒక అతను ఫుల్ శాలరీ అంతా కూడా ఎల్ఐసిలో పెట్టేస్తారు. ఫుల్ శాలరీ ఎల్ఐసిలో పెట్టేస్తే ఖర్చు అయిపోతుంది అనేసి మీరు డైలీ మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్ ఇబ్బంది అయిపోద్ది. సడన్గా ఒక ఫంక్షన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఒక ఐటెం కొనాలన్నా ఇబ్బంది అయిపోతుంది. వచ్చిన శాలరీ అంతా కూడా ఇన్సూరెన్స్లో పెట్టడం కూడా కరెక్ట్ వే కాదండి. ఎప్పుడు కూడా మీ సేవింగ్స్ అనేది అన్ని రకాలుగా ఉండాలి. ఎఫ్డీలో ఉండాలి, ఈక్విటీలో ఉండాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఉండాలి, ఇన్సూరెన్స్లో ఉండాలి, పోస్ట్ ఆఫీస్లో ఉండాలి. ఎప్పుడు కూడా స్ప్లిట్ అవ్వాలి. ఇప్పుడు గోల్డ్ సావరిన్ బాండ్స్ అని, డిజిటల్ గోల్డ్స్ అని కూడా వచ్చాయి కదా. ఇప్పుడు నార్మల్ గోల్డ్ కొంటే మనకి భయం, అమ్మ ఎక్కడ దాచుకుంటాం ఏంటి, ఎవరు కాపలా కాస్తారు దీనికి అనేది భయం ఉంటుంది. అదే ఈ డిజిటల్ అయితే ఎటువంటి టెన్షన్ లేదు. ఎప్పుడు కూడా నేను చెప్పేది అదే, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా అన్ని దాంట్లో ఉండాలండి. ఒకే దాంట్లో బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. ఇప్పుడు షేర్స్లో పెట్టేవాళ్ళు మొన్న గత 1 year నుంచి షేర్స్ అన్నీ కూడా ఫుల్గా పడిపోయాయండి. అయితే ఇప్పుడు అవి పడిపోయాయి కదా అని చెప్పిన వాళ్ళు సఫర్ అవ్వలేదు. నేను కూడా పెట్టాను, నావి కూడా లాస్ట్లోనే ఉన్నాయి. అయితే ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్లో ఆలోచించాలి తప్ప ఈరోజు నేను 1 lakh పెట్టాను ఇమీడియట్గా నాకు నెక్స్ట్ మంత్కి వచ్చేయాలి డబుల్ అంటే అలా రాదు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలామంది అంటుంటారు, మీకు ఎప్పుడైతే 10 to 15 years పెట్టగలరో అప్పుడే ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని 2 yearsలోని 1 yearలో 6 monthsలో నాకు షార్ట్ టర్మ్లో గెయిన్ ఎక్కువ వచ్చేయాలని చెప్పి ఇన్వెస్ట్ చేస్తాను అని అనుకుంటే కనుక చాలా కష్టం అండి. ఇప్పుడున్న పొజిషన్లో మొత్తం అందరూ కూడా చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే స్టాక్స్ ఎప్పుడు కూడా పడుతుంటే లెగుస్తుంటే దాన్ని బేస్ చేసుకొని మనం పడిన రోజు బాధపడి పెరిగిన రోజు వెంటనే వచ్చిందని అమ్మేయకుండా నాలెడ్జ్ ఉంటేనే పెట్టండి. నాలెడ్జ్ లేకుండా అన్నెసరిగా ఏమీ వెరిఫై చేసుకోకుండా ఎలా పడితే అలా పెట్టేసి అమౌంట్ వేస్ట్ అయిందని ఫీల్ అవ్వకుండా, మాకు నాలెడ్జ్ లేదనుకున్న వాళ్ళు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని తర్వాత సలహాలు సజెషన్స్ తీసుకొని ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా 100% ఎప్పుడు కూడా డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో దాన్ని 100% యూటిలైజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్, అంతే కష్టం అండి. సరిగ్గా అవగాహన లేక వచ్చిన అమౌంట్ని ఒక క్లారిటీ లేకుండా, ఒక మెయిన్ ప్లానింగ్ ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేయడం. నేను చాలామందిని చూశాను, శాలరీ కోసం అని అలా ఎదురు చూస్తూ ఉంటారు. 1వ తేదీ 2వ తేదీ ఎప్పుడు శాలరీ పడుతుందా అని. పడిన 2 రోజులు కూడా ఉండదండి అకౌంట్లో, తర్వాత మళ్ళీ 0. రీసెంట్గా ఒక అతనికి 1000 రూపీస్ చలానా కట్టాలి సార్ అని అంటే 23rd కాల్ చేశాను నేను లాస్ట్ మంత్. అయితే 1000 రూపీస్ అమౌంట్ లేదు మేడం, నెక్స్ట్ మంత్ శాలరీ పడగానే చెప్తాను అని అన్నారు. అంటే అట్లీస్ట్ 1000 శాలరీ మళ్ళీ 2 lakhs అండి ఆయనకి. 2 lakhs సంపాదించే అతను కూడా 1000 రూపీస్ మినిమం బ్యాలెన్స్ బ్యాంక్లో మెయింటైన్ చేయట్లేదంటే ఏం చేస్తున్నారు? ఈఎంఐలని అవని ఇవని శాలరీ పడడంతో వెంటనే ఎగరగొట్టేస్తున్నారు. మెయిన్ శాలరీకి 0 అకౌంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే అందులో అసలు బ్యాలెన్సే ఉంచరు. ఏం చేస్తుంటారు కానీ వాళ్ళకి తెలియాలి. ఆ ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల 2 lakhs పేరుకి సంపాదించినా కానీ 1000 రూపీస్ అకౌంట్లో లేదంటే అది ఎంత తక్కువగా ఉందో ఆలోచించండి.
2 lakhsే కాదండి, నెలకి 2-3 లక్షలు 3-4 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా పరిస్థితి అంతే. టోటల్గా వీళ్ళకి ఒక ఇన్కమ్ వస్తుంది అనగానే ముందుగానే ఈఎంఐలు స్టార్ట్ చేసేసుకుంటుంటారు. చాలామంది ఈఎంఐలకు అలవాటు పడిపోయి అది లేకపోయినా ఒక వెహికల్ ఉండి కూడా మళ్ళీ ఒక ఈఎంఐ కంప్లీట్ అయిపోతుందని ఇంకో వెహికల్ కూడా తీసుకుంటారండి. ఎప్పుడు కూడా ఇనప వస్తువుల మీద పెట్టే ఇన్కమ్ శుద్ధ జీరో అండి. అది మనందరికీ తెలుసు, మన ఇంట్లో వాళ్ళు కూడా చెప్తుంటారు, కానీ వాళ్ళు చెప్పేదేంటి మనం వినేదేంటని చెప్పి వినరు. ఆల్రెడీ వెహికల్ ఉంది, అది ఎవరు యూజ్ చేయట్లేదు, ఇంకో కొత్త వెహికల్ అది బాగపోతే ఒకవేళ అమ్మి మార్చి తీసుకోవాలి, లేదా లేదు. అది అలాగ స్టోర్ చేసి ఉంచినా కానీ ఎప్పుడు కూడా ఆ ఐరన్ ఎందుకు పనికిరాదు, అలా తుప్పు పట్టిపోతుంది తప్ప. వెహికల్ అవసరం, వెహికల్ అనే కాదండి, ఏ వస్తువైనా అవసరం ఉంటేనే మనం కొనుక్కోవాలి. అవసరం లేనివన్నిటి మీద ఇన్వెస్ట్ చేసి ఈరోజు మనకు 1 లక్ష వస్తుంది కదని చెప్పి వెంటనే షోరూమ్కి వెళ్ళిపోయి 10,000 అడ్వాన్స్ ఇచ్చి ఈఎంఐలో బైక్ కొనేయడం, మొబైల్ కొనేయడం, ఉంటున్నాగా కూడా 2 డేస్ 3 డేస్ కొన్నాళ్ళు ఉన్నారండి. అది పెట్టడానికి ప్లేస్ ఉండదు, కానీ వెహికల్స్ మాత్రం కొంటూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది అనమాట. నేను వెహికల్స్ మారుస్తూ ఉంటాను, 6 మంత్స్కి 1 ఇయర్కి మొబైల్స్ మారుస్తూ ఉంటాను, కార్లు మారుస్తూ ఉంటాను. ఇక్కడ మీరు మార్చే ప్రయత్నంలో ఈ లోన్కి ఎంత ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. అలాగే ఒకేసారి ఈ కార్లు చాలామంది ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. ఒకేసారి ఈ లోన్ క్లియర్ చేయడం వల్ల ఎంత ఛార్జెస్ పడుతున్నాయి, ఇదంతా మనకి ఎవరిస్తారు? మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఇస్తారండి? ఒక 10,000 ఉన్నది అంటే ఎవరెవరు, అదే మనం ఎంత ఛార్జెస్ వేస్ట్ ఛార్జెస్ కడుతున్నాం అనేది ఆలోచించరు. ఉన్నవాళ్ళు ఎవరో కొన్నారని చెప్పి అందరూ కొంటుంటారు. ఇప్పుడు ఏంటంటే అవసరానికి మించి ఎక్స్పెన్సెస్ చేయడం అలవాటు అయిపోయింది అందరికీ. అందరూ అంటే కొందరు తెలివైన వాళ్ళు ఉంటారు, పాపం అరిగిపోయినా కానీ కొనకుండా దాన్నే పొదుపుగా వాడేవాళ్ళు ఉంటారు. అలాగని మంచి వెహికల్ ఉన్నా కానీ ఇంకో వెహికల్ కొనేవాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు కూడా మనం ఒకే పాయింట్లో చెప్పుకోకూడదు. అంటే డిఫరెంట్, ఒక పురుకో బుద్ధి అంటారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు అనమాట. అయితే ఏంటి అనేది కొనకూడదు అంటే కొనుక్కోండి, మీకు అమౌంట్ ఉంటే కనుక ఖర్చు పెట్టండి. ఖర్చు పెడితేనే లేని వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి, ఉద్యోగాలు దొరుకుతాయి, ఉపాధి కలుస్తుంది. కానీ అప్పు చేసి మాత్రం ఖర్చు పెట్టకండి. నేను చెప్పేది అది ఒకటే. మీ దగ్గర అమౌంట్ ఉంది, నా ఇష్టం, నేను 3 కాదు 4 మెయింటైన్ చేస్తానంటే చేసుకోండి. ఈఎంఐలో మాత్రం కొనుక్కోండి. అది అయితే మన టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇన్సూరెన్స్లో స్టార్ట్ చేసాము అదనమాట. ఇన్సూరెన్స్లో అయితే మీరు ప్రాఫిట్ వేలోనే ఆలోచించకుండా జస్ట్ మనకి ఇన్సూరెన్స్ వైపు కూడా ఆలోచించి అట్లీస్ట్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరికైనా కానీ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. అట్లీస్ట్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కాకపోయినా మీ లైఫ్ కోసం, మీ ఫ్యామిలీ వాళ్ళు మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళ కోసం ఒక్క ఇన్సూరెన్స్ అయినా తీసుకోండి. మీరు దాని మీద నాలెడ్జ్ సంపాదించి ఇప్పుడు జీవన్ సఖి అని వచ్చే మీరే పాలసీగా ఏజెంట్గా ఉండొచ్చు, మీరే ఎన్రోల్ అవ్వచ్చు, డైరెక్ట్గా ఎల్ఐసికి వెళ్ళొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. ఏది బెనిఫిట్ ఏంటి అనేది కూడా ఒకసారి వెరిఫై చేసి ఎవరో చెప్పారని గుడ్డిగా సంతకం పెట్టి చేసేయకుండా నాలెడ్జ్ వచ్చిన తర్వాత పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.